2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ నాగన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి సర్వే నంబర్ 189, 203 ఈ రెండు సర్వే నంబర్లకు సంబంధించినటువంటి ప్రాంతంలో దాదాపు 14 ఎకరాలకు పైగా ఉన్నటువంటి భూమిని పేదల ఇళ్ల కోసం కేటాయించారు. ఇందులో 60 గజాల చొప్పున మొత్తం వాళ్ళకు భూమి కేటాయించడం జరిగింది, వాళ్ళకి స్థలం కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ఎంఆర్ఓ అధికారులందరూ కూడా ప్లాటింగ్ చేశారు. ముఖ్యంగా నేను నిలబడ్డటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది సర్వే నంబర్ 203కు సంబంధించింది. ఈ సర్వే నంబర్ని రామోజీరావు పూర్తిగా ఆక్రమించారు. ఇంకొక సర్వే నంబర్ కూడా ఉంది. ఆ సర్వే నంబర్కి పూర్తిగా గేట్ వేసేశారు. 189 సర్వే నంబరు. దానిలోకి ఎవరిని కూడా జనాల్ని అలో చేయనటువంటి పరిస్థితి. ఇక్కడికి కూడా మనం రావాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి, లేదంటే దొంగచాటుగా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గ్రామస్తులు ఎవరు కూడా ఇక్కడికి రాలేకపోతున్నారు. కొంతమందిని మనం ఇక్కడ లబ్ధిదారులను తీసుకొచ్చాము, వాళ్ళతో మాట్లాడదాము. 203 సర్వే నంబర్కి సంబంధించి దాదాపు కొన్ని వందల మందికి ఇక్కడ భూమి ఉంది. కానీ వాళ్ళందరూ కూడా 15 ఏళ్ళుగా తమ భూమి మీద పొజిషన్ తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. నాతో పాటు కూడా ఒక లబ్ధిదారు ఉన్నారు. మీ పేరేంటండి? జంగయ్య సార్. జంగయ్య, మీకు ఇక్కడ భూమి ఎప్పుడు కేటాయించారు, స్థలం ఎప్పుడు కేటాయించారు? రాజశేఖర రెడ్డి హయాంలో 2017లో మాకు 60 గజాల చొప్పున మాకు ప్లాట్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి మాకు పేపరు మధ్యలో వచ్చి తీసుకుపోయారు. ఎవరు తీసుకుపోయారు? ఒక ఆయన వీళ్ళకి ఎవరో వచ్చారు, మొత్తం మీద ఇట్లా మీకు వేరే స్థలం ప్లాట్ ఇప్పిస్తాము, ప్లాట్ కట్టిస్తాము, మీకు ఇంకా వేరే స్థలంలో ఏర్పాటు చేస్తామని చెప్పి ఒరిజినల్ పేపర్ వాళ్ళు ఎత్తుకెళ్ళారు. అక్కడ నుంచి మాకు ఆ పేపర్ లేదు, అది ఏది రెస్పాన్స్ లేదు, ఎక్కడ ప్లాట్ లేదు. ఆ తర్వాత కొన్ని పోరాటాలు అయినాయి, కొన్ని మీటింగ్లు అయినాయి, కొన్ని ఇన్ని చేసినాం. ఆయన ఇందులోకి రాణిస్తలేడు. ఏమంటారు ఇక్కడికి వస్తుందంటే? ఇక ఈ ప్లాట్ లేదు, ఏం లేదు లేదని చెప్పి గేట్ లోపలికే రాణిస్తలేడు సార్. మీరు చెప్పలేదా మరి రామోజీరావు పెద్ద మనిషి మాకు ఈ 60 గజాల భూమి ఎందుకు ఆయనకు అనేటువంటి వాళ్ళని అడగలేదా ఎవరిని? అడిగినా కానీ లోపల దాకా రానియట్లేదు, ఏ మీటింగ్లు ఏర్పాటు చేయనిస్తలేరు. ఇక్కడికి కోసం 2-3 సార్లు వచ్చాము, పెద్దగా అయింది, అలాంటివి కూడా జరిగినాయి కానీ దానికి ఏమాత్రం రెస్పాన్స్ లేదు. ఇంకోటి ఇది ఈ వయసు ఇది కేసీఆర్ వచ్చి నుంచి కూడా కొన్ని పనులకు మొత్తం నాశనం అయిపోయినాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్న ఆయంలోనే మాకు కొన్ని పథకాలు ఇచ్చినాయి, కొన్ని అమలైనాయి. ఇది అమలు అవ్వదని చూస్తే ఈ మధ్యలో వీడు దుంకేశాడు కేసీఆర్. వాడు వచ్చి మొత్తం నాశనం చేసిండు, వీడిని సోప చేసి. ఇంకోటి ఇక్కడ భూమికి సంబంధించి ఇప్పుడు 60 గజాల భూమి మీకు ఇచ్చింది కదా, ఈ భూమి ఇప్పుడు ఇక్కడ కట్టుకోవడానికి మీకు ఏమైనా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మాకు అప్పుడు ఇచ్చారు కదా పట్టాన్ని అడిగితే అధికారులు ఏం చెప్పిళ్ళు? అధికారులు దానికి రెస్పాన్స్ లేదు. చేద్దాం అనే విషయమే కానీ ఇక పేపర్ కూడా కొన్ని ఒరిజినల్ ఎత్తుకెళ్ళారు. ఇక అంతా కొంతమంది అంతా ఇక దానికి కొంచెం నీరసంగా అయిపోయింది ఇది. ఇప్పటికీ అప్పుడప్పుడు కూడా దీని విషయాన్ని ఎల్లదీస్తూ ఉంటే కూడా ఇలా వస్తుంది మారుతుంది అనే ఆలోచన మాకుంది. ఇప్పటికైనా మాకు రావాలి ఇది. మీరు ఏం పని చేస్తుంటారు? కూలి నాలు చేస్తాం సార్, కూలి పని చేస్తాం. సొంత ఇల్లు ఉందా మీకు? మామూలు చిన్న ఇల్లు ఉంది. ఇక్కడ కట్టుకోవడానికి మీరు ప్రయత్నిస్తే రామోజీరావుకు సంబంధించి ఒక పెద్ద మనిషి రామోజీరావు ఏంటిది ఆయన ఇంత వేల ఎకరాలు ఉన్నాయి కదా, మీ భూమిలోనే ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు? అదే మా లాంటి వాళ్ళకు, మాకు ఉమ్మడి కుటుంబము, మాకు కనీసమైన 4 పిల్లలు, పండుకోవడానికి ఇబ్బంది ఉంది. ఆ చిన్న ఇంట్లో మేము ఏం చేయలేకపోతున్నాం సార్. ఇది ఇస్తానన్న మాకు కనీసం కొంచెం మాకు గ్రిప్ ఉంటుంది, మాకు అవకాశం మా బతుకు మాకు ఉంటుందని ఆలోచన చాలా ఉంది. రామోజీరావు గారికి ఈనాడు పేపర్ ఉంది, ఫిల్మ్ స్టడీ ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఆయనతో పోరాటం చేయగలుగుతారా మీరు? చేయగలుగుతాం సార్. ఇంకా మాకు చాలా ఉంది. 700 కుటుంబాలకు ఇచ్చారు ఇక్కడ. మేము తలుచుకుంటే ఆయన ఏం చేయలేడు, పబ్లిక్ తలుచుకుంటే. ఎందుకంటే మాకు సరైన వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తలేరని మేము దీనివల్ల చాలా అదైపోతున్నాం.